భారతదేశంలో భారతీయ జనతా పార్టీని ముస్లింలకు వ్యతిరేకమని ప్రొజెక్ట్ చేయడంలో కాంగ్రెస్సు, దాని అనుకూల శక్తులు బాగా సహకరిస్తున్నాయి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు ముస్లింల వ్యతిరేక కాదు. ముస్లింలకి ప్రత్యేక హక్కులు ఉండడాన్ని వ్యతిరేకిస్తారు. భారతీయుల్లో మిగతా హిందువులతో సమానంగా ఉండాలి గానీ, ముస్లింల కోసం ప్రత్యేక విద్యా సంస్థలు ఉంటాయి, హిందువులకు మాత్రం ఉండటానికి వీల్లేదు. ముస్లింల కోసం ప్రత్యేక యూనివర్సిటీలు కూడా ఉంటాయి గానీ, హిందువులకు మాత్రం ఉండటానికి వీల్లేదు. అదే సమయంలో ముస్లిం అప్పీజ్మెంట్‌లో భాగంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, హిందువుల్ని ద్వేషిస్తూ, దూషించేటటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారక్కడ. ఇది భారతదేశంలో అలాంటి డామినేషన్, మైనారిటీ డామినేషన్, మెజారిటీ వేధింపు ఏంటన్నదే వాళ్ళ ప్రశ్న. అంతే తప్పించి ముస్లింలు ద్వేషించట్లేదు. ఆయన ఈ విధానాన్ని ప్రపంచ దేశాలు అంగీకరిస్తున్నాయి. ఎస్పెషల్లీ ముస్లిం దేశాలు అంగీకరిస్తున్నాయి. సౌదీ అరేబియా యువరాజు గాని, దుబాయ్ యువరాజు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తారు ఆయన్ని? ఘనంగా స్వాగతిస్తుంటారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు. భారతదేశంలో అతన్ని ముస్లిం వ్యతిరేకంగా చూస్తున్నటువంటిది ఇక్కడోళ్ళు తప్పించి ప్రపంచవ్యాప్తంగా చూడట్లేదు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా జోర్డాన్ యువరాజు అక్కడికి వెళ్ళినటువంటి నరేంద్ర మోడీకి ప్రోటోకాల్‌ని కూడా పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వచ్చారు. అదే సందర్భంలో ఆయన మహమ్మద్ ప్రవక్త వారసుడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేటటువంటి వ్యవహారాల్లో అత్యంత ముఖ్యమైన మహమ్మద్ ప్రవక్త వారసుడు స్వయంగా వచ్చి భారత ప్రధానమంత్రిని తన కారులో నడిపి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఎవరైతే జోర్డాన్ క్రౌన్ ప్రిన్స్ అల్ హసన్ బిన్ అబ్దుల్లా II స్వయంగా వాహనం నడుపుతూ నరేంద్ర మోడీ గారిని జోర్డాన్ మ్యూజియంకి తీసుకెళ్లారు. అలాగే భారత్ జోర్డాన్ మధ్య బలపడుతున్నటువంటి స్నేహబంధాన్ని గురించి కూడా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో వీడ్కోలు కూడా స్వయంగా తనే దగ్గరుండి చూసుకున్నారు. అది అక్కడ తేడా.